నమస్తే టీ న్యూస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సొసైటీలో ఉన్న వేధింపుల భూతాన్ని తరిమి తరిమి కొడుతున్నారామె. ఈవ్ టీజింగ్ మాటను దాదాపుగా వినపడకుండా చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ షీ టీమ్స్ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సో షీ టీమ్స్ చీఫ్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా గారు మనతో పాటు ఉన్నారు. 8 ఏళ్లుగా షీ టీమ్స్ రన్ చేస్తున్నారు. సో అందులో అనుభవం ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, విమెన్స్ డే సందర్భంగా వారితో మనం మాట్లాడతాం. నమస్తే మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, అందరికీ నా తరఫున కూడా శుభాకాంక్షలు. రైట్. సో ఇన్నేళ్ళు మీరు ఉమెన్ సేఫ్టీ వింగ్కి చీఫ్గా పనిచేస్తున్నారు. షీ టీమ్స్ 8 ఇయర్స్గా మీరు సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక అవకాశం దొరికింది ప్రత్యేకంగా మహిళలు పిల్లల గురించి పని చూసుకోవడానికి. వాళ్ళ మీద వేధింపులు అరికట్టడానికి ఈ అన్నిటికీ నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే అన్ని రకంగా పనులు ఉంటాయి, కానీ ఒక మహిళగా మహిళల కోసం పని చేసుకోవడానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ అంటే నాకు 2014లో మన సీఎం గారు ఈ పని అప్పచెప్పారు. సో ఆ బాధ్యత తీసుకొని ఒక మంచి పని చేయాలి ఆ ఆలోచనతో ఈ టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీలో మన కమిషనర్ గారు అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా మేము ఇవన్నీ ఏర్పాటు చేసాము. దాని తర్వాత చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మహిళలు వచ్చారు, మగవాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు మహిళల గురించి ప్రాబ్లమ్స్ చూస్తే అది మహిళలు మాత్రమే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అంటే అందరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఈ షీ టీమ్స్ పని చూసి. అలాగే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత సీఎం కేసీఆర్ గారు స్పెషల్గా మహిళలకు సంబంధించి భద్రతా విషయంలో ఎలాంటి సూచనలు అందించేవారు? సో మెయిన్గా అంటే ఈ తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల మీద పిల్లల మీద ఎక్కువ అటెన్షన్ తీసుకొని అంటే వాళ్ళ సెక్యూరిటీ గురించి దాని గురించే ఈ షీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సీఎం గారు ఒక కమిటీ వేశారు 2014లో. ఆ కమిటీలో అంటే చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉండేవారు. దాంట్లో నేను కూడా ఒక మెంబర్గా అప్పుడు ఉన్నాను. సో అంటే అప్పుడు సీఎం గారికి ఒక విజన్ ఉండేది, అంటే స్ట్రీట్స్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడైనా ఒక మహిళ వెళ్తే ఆమెకి విదౌట్ ఫియర్ షీ కెన్ గో అరౌండ్. ఆ విజన్తో పని చేసుకోవడానికి మన అందరికీ చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఆల్మోస్ట్ 88 రికమెండేషన్స్ సీఎం గారి ముందు పెట్టడం జరిగింది. ఆ రికమెండేషన్స్లో పెట్టినప్పుడు అంటే సీఎం గారు ఒకటే మాట చెప్పారు, నాకు అంటే స్ట్రీట్స్లో మహిళలు ఉంటే దే షుడ్ ఫీల్ సేఫ్. సో ఆ ఆలోచనతో మేము ముందుకు వెళ్ళాము అండ్ మళ్ళీ ఈ షీ టీమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. అలాగే మేడం, ఇంతకుముందు ఒకరు కంప్లైంట్ చేయాలంటే అంత ధైర్యంగా ముందుకు రాకపోయేవాళ్ళు. సో ఇప్పుడు షీ టీమ్ వచ్చాక అందరికీ భరోసా వచ్చింది. సో ఇప్పటికీ కూడా చాలామంది అక్కడ వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎలాంటి అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తున్నారు? సో ఇప్పుడు షీ టీమ్స్ పెట్టిన ముందు మన మెయిన్ ఛాలెంజ్ అదే ఉండేది. ఎట్లా అంటే మహిళలు ఎవరికి ఇలాంటి వేధింపులు జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సో దట్ దే కెన్ రీచ్ అవుట్ టు అస్. ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడానికి మేము చాలా ప్లాట్ఫామ్స్ ఇచ్చాము మహిళలకి. మీకు తెలిసే ఉంటుంది, వీ హ్యావ్ వాట్సాప్. తర్వాత మన ఒక షీ టీమ్స్ ఆఫీసెస్ ప్రతి జిల్లాలో ఒక సెపరేట్ షీ టీమ్స్ ఆఫీస్ ఉంది. అది పోలీస్ స్టేషన్ కాకుండా సెపరేట్గా ఉంది. ఓకే, అదేవిధంగా సోషల్ మీడియాలో మేము ఉన్నాము, మెయిల్ ఉంది, ఇప్పుడు రీసెంట్గా క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో
అన్ని రకంగా మేము ప్లాట్ఫామ్స్ మహిళలకి ఇచ్చాము సో దట్ ఈజీగా వాళ్ళు అంటే మాకు కంప్లైంట్ చేసుకోవచ్చు. కానీ మీరు చెప్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా కొద్దిగా హెజిటెంట్గా ఉన్నారు. వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను, మీరు ముందుకి వచ్చే కంప్లైంట్ చేయకపోతే అంటే ఎవరితో మీకు హ్యారస్ చేస్తున్నారు అతనికి ఒక లాంటి ఎంకరేజ్మెంట్ లాగా ఎక్కువ స్ట్రెంగ్తన్ అవుతారు వాళ్ళు. అవునండి. అండ్ అతను మళ్ళీ మీకు మాత్రమే కాకుండా ఇంకా వేరే మహిళలకి కూడా అదే విధంగా హ్యారస్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కమ్ అవుట్. అనదర్ థింగ్ ఈజ్ మీరు కంప్లైంట్ చేస్తే మీ ఐడెంటిటీ మేము ఎప్పుడూ బయటకి చెప్పము. ఓకే. So we keep your identity confidential. Meeru without any fear meeru vachi complain chesukochu and memu ante proper ga enquiry chesin tarvata మేము యాక్షన్ తీసుకుంటున్నాము. మీ సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే మేము కష్టపడి ఇది ఎలాగైనా సాల్వ్ చేసామనేది చాలా ఉంటాయి, ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా? ఒక కేస్ నాకు గుర్తుంది. నేను ఎస్పీ విజయనగరంగా అప్పుడు చేశాము. ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది. అది కూడా ఒక పక్క రాష్ట్రం ఒడిశా నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడ నుంచి ఒక ఆఫీసర్ నుండి దట్ ఒక యంగ్ బిజినెస్ మ్యాన్కి కిడ్నాప్ చేసి నా పరిధిలో అంటే విజయనగరం పరిధిలో బహుశా వాళ్ళు తీసుకొచ్చారు కిడ్నాప్ చేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మేము తీసుకొని కొన్ని బ్యారికేడింగ్స్ అండ్ అది పెట్టడం జరిగింది. అండ్ ఒక్క రోజు మొత్తం చేస్తే కూడా మాకు ఏం దొరకలేదు. నెక్స్ట్ డే వెరీ అంటే జస్ట్ బిఫోర్ హీ వాజ్ గెటింగ్ కిల్డ్ మన వాళ్ళు అతనికి సేవ్ చేశారు. సో ఇట్ వాజ్ అ వెరీ మెయిన్గా అంటే ఒక చిన్న బాబు కూడా అతనికి ఉండేది. సో వచ్చి మళ్ళీ it was a very emotional moment and saving one's life is I think so వాళ్ళ దగ్గర కత్తి తర్వాత తుపాకు అన్నీ ఉండేది అండ్ ఒక వెహికల్లో తీసుకొని just before he was getting killed we were able to rescue him. So it's a case which I remember and I feel satisfied about. సో తెలంగాణకు వచ్చి మీరు 25 years ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నారు కదా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ తెలుగు ఫుడ్ కావచ్చు, తెలుగు లాంగ్వేజ్ కావచ్చు, స్టార్టింగ్ మీకు ఎలా అనిపించింది? కష్టంగా ఉండిందా? మీ తెలుగు ట్యూటర్ ఎవరు? తెలుగు లాంగ్వేజ్ నాకు చాలా అంటే డిఫికల్ట్ అనిపించింది ముందు. అంటే నాకు ఒక స్టోరీ అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. నా హస్బెండ్ అప్పుడు పాడేరులో సబ్ కలెక్టర్గా పనిచేసేవారు. అప్పుడు ఫోన్స్ లేదు, సెల్ ఫోన్స్ లేదు, ల్యాండ్లైన్సే ఉండేది. నేను అప్పుడు నా ఫస్ట్ కార్డర్ యాక్చువల్గా బీహార్ ఉండేది. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ వచ్చాను. ఎప్పుడైనా ఆయనతో మాట్లాడినప్పుడు ఫోనే ఒక వే ఉండేది. సో స్టాఫ్ ఎక్కువ వాళ్ళు ఎత్తుకోవాలి వాళ్ళు ఫోన్ ఆల్సో. సో అంటే ఎట్లా చెప్పాలి, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ ఆర్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నాకు ఏం అర్థం కాదు. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ మీ టు టాక్ టు మై హస్బెండ్ ఆల్సో ఆ టైంకి. కానీ నేను ఒక ట్యూటర్ కూడా తీసుకున్నాము. కానీ ఆ ట్యూటర్ వాజ్ అ తెలుగు పండిత్. సో అంటే చాలా పెద్ద వర్డ్స్ ఐ అబ్సల్యూట్లీ కుడ్ నాట్ అండర్స్టాండ్. సో దెన్ నేను ఒక బుక్ తీసుకున్నాము, ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్. మళ్ళీ దాంతోనే నేను నేర్చుకున్నాను. అండ్ ఫుడ్ చెప్తే ఐ లవ్ తెలుగు ఫుడ్ అండి. అండ్ ఇప్పుడు కూడా అంటే దోస నాకు చాలా ఇష్టం.
అండ్ నేను నా నేటివ్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కూడా నేను దోశ అడుగుతున్నాను. సో వాళ్ళు అంటే చెప్తున్నారు అక్కడ మీరు ఉంటున్నారు దోశయే తింటున్నారు, ఇక్కడ atleast వేరే ఫుడ్ తినండి. కానీ ఇప్పుడు నాకు తెలుగు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. సో హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ కదా, సో బిర్యానీ ట్రై చేస్తారా ఎప్పుడైనా? ఇష్టం కోర్స్ అండి. హైదరాబాద్ అండ్ వితౌట్ బిర్యానీ యూ కెనాట్ సర్వైవ్. ఎస్, ఐ లవ్ బిర్యానీ. ఇక్కడ స్పెషలీ దమ్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఎప్పుడైనా మాకు అంటే నా బ్యాచ్మేట్స్తో ఫైట్ అవుతుంది అంటే లక్నౌీ బిర్యానీ బెటర్ కానీ హైదరాబాదీ బిర్యానీ. సో ఐఎమ్ ఆల్వేస్ ఫర్ హైదరాబాదీ బిర్యానీ. సో రైట్ మేడం. అలాగే అర్బన్ ఏరియాలో మనం చూస్తున్నాం అంటే ఇక్కడ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం సొసైటీ. సో ఈ అప్గ్రేడ్ అవుతున్న దాంట్లో ఈ వీకెండ్ కల్చర్, పార్టీ కల్చర్ కావచ్చు, వీటిల్లో ఎక్కువ మనం అప్గ్రేడ్ అవుతున్నట్లు క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు చూసిన దాంట్లో ఎలా ఉంటుంది అంటారు? మెయిన్గా అంటే పార్టీ కల్చర్ కానీ మెయిన్గా మన పోలీస్ తరఫున మేము మన పెట్రోల్ టీమ్స్ తిరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మన షీ టీమ్స్ కూడా ఆ ఏరియాస్లో వెళ్తుంది. సో వీ డోంట్ వాంట్ టు స్టాప్ పీపుల్ ఫ్రమ్ హ్యావింగ్ ఫన్. ఇట్ ఈస్ ఓకే కానీ దే హ్యావ్ టు బిహేవ్ దెమ్సెల్వ్స్. దానికోసం మన వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వెదర్ ఇట్ ఈస్ గొడవ చేయడం కానీ ఈవ్ టీజింగ్ చేయడం కానీ ఇట్ విల్ నాట్ బీ యాక్సెప్టబుల్ అండి. ఇంకా ఒక డ్రగ్స్ రిలేటెడ్ కూడా చాలా ఇప్పుడు వింటూ ఉంటాము. దాని గురించి కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. అన్ని పబ్స్లో కానీ రెస్టారెంట్స్లో అందరికీ చెప్పడం జరిగింది దట్ ఇట్స్ విల్ నాట్ బీ టాలరేటెడ్. అండ్ చాలా వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము. సో మెయిన్గా అంటే పీపుల్ క్యాన్ హ్యావ్ ఫన్ బట్ దే హ్యావ్ టు బీ ఇన్ దేర్ లిమిట్స్. అదేవిధంగా డ్రంకన్ కండిషన్లో డ్రైవింగ్ కూడా చేస్తే అది తప్పు. సో ఈ అన్నిటి గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చూస్తున్నాము అండి. రైట్ మేడం. అలాగే విలేజెస్లో కూడా ఇలాంటి ఈవ్ టీజింగ్లు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు చాలా జరుగుతుంటాయి. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అక్కడ షీ టీమ్ ఎంతవరకు వెళుతుందంటారు? ఇప్పుడు అన్ని జిల్లాలో మన షీ టీమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము అవగాహన కార్యక్రమం కూడా స్కూల్స్లో తర్వాత కాలేజెస్లో కూడా చేస్తున్నాము. సో డిస్ట్రిక్ట్స్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ కూడా మేము టచ్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్స్లో కాలేజెస్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతో పాటు ఒక వాలంటీర్గా కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మేము యాక్టివిటీస్ ఇస్తున్నాము. సో వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఉన్న కమ్యూనిటీకి మళ్ళీ దీని గురించి అవగాహన చెప్తున్నారు. సో అంటే షీ టీమ్స్ యాజ్ సచ్ చాలా తక్కువ ఉన్నారు. సో అందుకే మేము వాలంటీర్స్ తీసుకొని అదే సేమ్ పని వాలంటీర్స్ ద్వారా అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ మన షీ టీమ్స్ ప్రతి విలేజ్లో, ప్రతి కాలేజెస్లో వెళ్ళి ఇలాంటి అవగాహన పెంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్లో ఉన్న గ్రామంలో కూడా మన షీ టీమ్స్ ఏంటి, వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఈ అన్నిటి గురించి వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చింది. డెఫినెట్గా అంటే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. మ్యామ్, అంటే షీ టీమ్స్ ఇంత బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అంటే ఎక్కడో దగ్గర క్రైమ్ రేటు జరుగుతూనే ఉంది. సో సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏదైనా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందా? ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా స్పెషల్గా ఏమైనా చేయాలని చట్టాలు తీసుకురావడం కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయి? ఇప్పుడు చట్టాలు అన్నీ చాలా ఉన్నాయి. మెయిన్ ఇస్ ఇంప్లిమెంటేషన్ అండి. అండ్ సొసైటీలో మార్పు రావాలి, చేంజ్ ఇన్ ద బిహేవియర్ కూడా ఉండాలి. అన్నిట్లో పోలీసే చేయాలి అది లేదు. సో అందుకే మేము కూడా మన శిక్షా విభాగం కానీ
ఎన్జిఓస్ వాళ్ళందరితో కలిసి స్టూడెంట్స్ కోసం కూడా మేము యూనో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు అంటే ఫ్యూచర్ సిటిజన్స్. సో వాళ్ళు ఒక విధంగా మంచి సిటిజన్స్ డెవలప్ అయితే ఫ్యూచర్లో మా సొసైటీ బాగుంటుంది. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హూ ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్, అండ్ వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళకి నేర్పిస్తున్నారు. సో అట్లా చాలా వరకు అంటే సొసైటీలో ద టాక్ ఈస్ దేర్ ఆర్ దట్ ఈ సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగింది, దట్ యునో రెస్పెక్ట్ ఫర్ విమెన్ కానీ ఇలాంటి వేధింపులు చేయకూడదు అట్లా. అండ్ ఎస్, యాజ్ ఫార్ యాజ్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్, గవర్నమెంట్ తరఫున మాకు చాలా సపోర్ట్ వచ్చింది. భరోసాకి కూడా చాలా చోట్ల మన భరోసా రన్ చేసుకోవడానికి గవర్నమెంట్ తరఫున ఫండింగ్ వచ్చింది. అదేవిధంగా షీ టీమ్స్ ఇంకా పెంచుకోవడానికి, తర్వాత వెహికల్స్ కానీ ఈ అన్నిటి గురించి గవర్నమెంట్ తరఫున మాకు చాలా హెల్ప్ వచ్చింది అండి. అలాగే మహిళల కోసం ముందు ఇంకా ఈ షీ టీమ్స్, భరోసా ఇలాంటివి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు మన ఉమెన్ సేఫ్టీ వింగ్ చూస్తే ఈ మహిళల మీద అన్ని రకంగా, మహిళలు పిల్లల మీద అన్ని రకంగా వేధింపులు ఏదైతే ఉందో మన ఉమెన్ సేఫ్టీ వింగ్లో మేము డీల్ చేస్తున్నాము. డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కూడా ఒక పెద్ద సమస్య ఉంది. సో దానికి డీల్ చేసుకోవడానికి మేము అంటే 100 డయల్లో వచ్చిన అన్ని కేసెస్, ఇప్పుడు మహిళల మీద కేసెస్ 100 డయల్ నుండి చూస్తే ఆల్మోస్ట్ 50 to 60% గృహహింసాయి కేసెస్ ఉన్నాయి. ఓకే, నా ఆ కేసెస్ మేము మళ్ళీ ఒక కాల్ సెంటర్ ద్వారా తీసుకొని మళ్ళీ ఆ విక్టిమ్ మహిళలకి మేము గైడ్ చేస్తున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, లేకపోతే గ్రౌండ్లో ఫిజికల్ లెవెల్లో ఏదైతే ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉన్నాయి వాళ్ళ వరకు మేము ఫెసిలిటేట్ కూడా చేస్తున్నాము. సో ఈ విధంగా మేము ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా సైబర్ క్రైమ్, దాని గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అదేవిధంగా మానవ అక్రమ రవాణా గురించి కూడా చూస్తే ఇప్పుడు పిల్లల మీద ఈ పోర్నోగ్రఫీ కూడా, ఈ అన్నిటి గురించి కూడా మేము మహిళా ఈ సేఫ్టీ విభాగం గురించి పనిచేస్తున్నాము. అండ్ ఈ పని చేసినప్పుడు కూడా మేము వేరే డిపార్ట్మెంట్స్ కానీ వేరే స్వచ్ఛంద సంస్థ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ముందుకు వస్తున్నాం. రైట్ మేడం. అలాగే షీ టీమ్స్ అంటే ఎక్కడా లేనిది ఫస్ట్ మనమే ఇంట్రడ్యూస్ చేసాం షీ టీమ్స్ అనేది. సో మన షీ టీమ్స్ని చూసి వేరే స్టేట్ వాళ్ళు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అలాగ పెట్టుకున్న వింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన షీ టీమ్స్ చూసుకొని చాలా స్టేట్స్ నుండి మా దగ్గర వచ్చారు తెలుసుకోవడానికి, అంటే షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మేము పనిచేస్తున్నాము ఆ మొత్తం తీసుకొని వాళ్ళు కూడా రెప్లికేట్ చేయడం జరిగింది. అంటే మహారాష్ట్రలో, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్లో అట్లా చాలా స్టేట్స్లో, బెంగళూరులో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది, డీజీస్ కాన్ఫరెన్స్ అంటున్నారు. దాంట్లో వాళ్ళు మొత్తం కంట్రీ వైడ్ మంచి ఇనిషియేటివ్స్ మహిళల మీద, పిల్లల మీద ఏమేమి ఉన్నాయి అది వాళ్ళు కొలేట్ చేశారు. దాంట్లో ప్రత్యేకంగా మన షీ టీమ్స్, తర్వాత భరోసా సెంటర్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మన సెంటర్ నుండి ఈ భరోసా సెంటర్ తర్వాత ఈ షీ టీమ్స్ పూర్తిగా కంట్రీ వైడ్లో రెప్లికేట్ చేసుకోవడానికి ఒక మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది.
రైట్ మేడం. అలాగే అంటే ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు వేరే స్టేట్స్‌లో ఇలాగ వేధింపులకు గురైన వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మనల్ని? అలా అక్కడ వాళ్ళకి మీరేదైనా స్పెషల్‌గా వింగ్ అలాగా క్రియేట్ చేశారా? అంటే వేరే స్టేట్లో మన వాళ్ళు వేరే స్టేట్‌లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మనల్ని రీచ్ అవ్వాలంటే ఎలా తెలియజేయాలంటారు? ఇప్పుడు వేరే స్టేట్ కాకుండా కొన్ని సందర్భంగా ఎన్ఆర్ఐ కేసెస్ ఉంటాయి. అంటే బయట వాళ్ళకి వేధింపులు జరగడం, స్పెషలీ ఈ గృహహింస గురించి, దాని గురించి ప్రత్యేకంగా మేము ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసాము మన ఉమెన్ సేఫ్టీ వింగ్లో. ఈ ఎన్ఆర్ఐ సెల్ అంటే ఈ గృహహింస ఎవరితో అంటే హస్బెండ్స్ బయట ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, మళ్ళీ అక్కడ గృహహింస జరిగింది, అక్కడ వేధింపులు జరిగింది, వాళ్ళు ఇక్కడ మళ్ళీ వచ్చేసారు. కొన్ని సందర్భంగా వాళ్ళకి బలవంతంగా పంపించారు, లేకపోతే పిల్లలకి బలవంతంగా అక్కడే పెట్టారు, వైఫ్కి వాపస్, ఇలాంటి చాలా కేసెస్ మన దగ్గర వచ్చింది. దాని గురించి మేము చాలా స్టేక్ హోల్డర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఎంబసీస్ కానీ, దెన్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కానీ, ఇలాంటి ఎన్జిఓస్, లీగల్ అడ్వైజర్స్, వాళ్ళతో సహా మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరితో ఈ కేసెస్ ఉన్నాయి, ఎవరితో ఈ కేసెస్ డీల్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా మేము గైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ విక్టిమ్స్ ఎవరితో ఉన్నారు వాళ్ళకి కూడా అంటే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, ఆ విధంగా మేము చాలా సందర్భంగా లుక్అవుట్ సర్క్యులర్స్ కానీ, ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్స్ కూడా కోర్ట్ ద్వారా చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇలాంటి ఒక యునో ఎన్ఆర్ఐ సెల్ స్పెషలీ ఫార్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అంటే ఇండియాలో ప్రాబ్లీ ఫస్ట్ టైం ఉంది. రైట్ మ్యామ్. అలాగే అంటే ఎప్పుడు మిమ్మల్ని మేము యూనిఫామ్లో చూస్తుంటాం. సో ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని ఇలా చూడడం, యూ లుక్ సో గార్జియస్. సో మీరు ఎలాంటి అంటే మీ షాపింగ్ కావచ్చు, మీ పర్సనల్ కేర్కి సంబంధించి మీరు ఎవరైనా అడ్వైస్ ఇస్తారా మీ పిల్లలు మీరు అలాగే? పిల్లలు ఎస్, ఐ మీన్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దే ఆర్ మై వర్స్ట్ క్రిటిక్స్ ఆర్ బెస్ట్ క్రిటిక్స్ వాట్ ఎవర్. వాళ్ళు ఎస్ వాళ్ళు చెప్తున్నారు, అండ్ అప్పుడు ఏదైనా నేను తప్పు చేసినప్పుడు దే ఎన్ష్యూర్ దట్ ఐ డ్రెస్ రైట్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఎస్ అంటే పోలీస్లో యూనిఫామ్ ఎక్కువ వేసిన తర్వాత మఫ్టీలో ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్. అంటే ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ అ ఉమెన్ అండ్ ఆల్ విమెన్ లవ్ టు డ్రెస్. ఎలాంటి అటైర్ ఇష్టపడతారు యూజువల్గా, ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్? ఎక్కువ నేను ట్రెడిషనల్ చేస్తున్నాను, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ నేను మళ్ళీ యునో ఐ డ్రెస్ అప్. బట్ సాడీ ఎస్ నాకు చాలా ఇష్టం ఉంది, కానీ ఎక్కువ అవకాశం దొరకడం లేదు సారీ వేసుకోవడానికి, కానీ ఎస్ అదర్వైజ్ నేను సల్వార్లోనే ఉంటాను. రైట్. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ, మహిళలకి కావచ్చు, అందరికీ మీరు మీ సైడ్ నుంచి ఎలాంటి సజెషన్ ఇస్తారు? విమెన్స్ డే సందర్భంగా అందరికీ నేను అదే చెప్తాను, దిస్ ఈజ్ అ సింబాలిక్ ఒకేజన్ అండ్ ఇఫ్ వీ క్యాన్ ఆల్ థింక్ ఆఫ్ విమెన్ యాజ్ co-human beings, the world will be a better place to live in. అందరికీ అవకాశం ఉండాలి, మగవాళ్ళకి కూడా ఉండాలి, ఆడవాళ్ళకి కూడా ఉండాలి, అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే చిన్నప్పటి నుండి మేము ఇస్తే ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ అ మచ్ బెటర్ సొసైటీ టు లివ్ ఇన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఉమెన్స్ డే రోజు మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ. చూసారుగా, ఇది స్వాతి లక్కర గారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ టీ న్యూస్.